అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో రేవంత్ రెడ్డిని కలిసింది రైతు కమిషన్ బృందం. రైతు కమిషన్ ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పర్యటనలు, కేరళ, హర్యానా టూర్లపై సీఎంకు వివరించారు కోదండరెడ్డి. ఇక దీంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణంపై పెంచేలాగా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు సీఎం. పంట మార్పిడి విధానం, సేంద్రియ వ్యవసాయం చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటుగా సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గంగాధర్, భూమి సునీల్, భవానీ రెడ్డి, కమిషనర్ మెంబర్ సెక్రటరీ గోపాల్ పాల్గొన్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రైతుల భూములకు సర్వీస్ రోడ్డు ఫుట్పాత్లను తొలగించి రోడ్డు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. మేడ్చల్ మండలంలోని నూతనకల్ గ్రామంలో పర్యటించారు. ఇక సర్వీస్ రోడ్డును కొన్ని చోట్ల రైల్వే గేట్ల కారణంగా అసంతృప్తిగా వదిలేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే వాటిని పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్లంపేట్ గ్రామంలోని R1 జోన్ను ఎత్తేసి మల్టిపుల్ జోన్గా ఏర్పాటు చేయాలని బండారు దత్తాత్రేయకు విజ్ఞప్తి చేశారు రైతులు. ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటైంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని వచ్చినాయి, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి రైతులు వాళ్ళు కేవలము వాళ్ళ భూముల్లోనే వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి జోన్లు ఏర్పాటు చేసినారు. రిజర్వేషన్ జోన్లో ఉన్నారు. దానివల్ల రైతులు ఆ భూ మార్పిడి చేసుకోవాలంటే పెద్ద ఎత్తున డబ్బులు అవసరం. అందుకని డబ్బులు చెల్లించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తొందరనే ముందుకు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఎంతమంది అయితే ఉన్నారో గ్రామాల్లో ఉన్నారు, అన్ని గ్రామాలను వాటిని మల్టిపుల్ జోన్ల కింద మార్చాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. రెండవ అంశం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి రేడియల్ రింగ్ రోడ్ కానీ, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడిందంటే రైతుల యొక్క భూమి విషయంలో ఏర్పడింది. కానీ రైతుకు లాభం జరగలేదు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు, పెద్ద పెద్ద బిల్డర్లు, అనేకమైనటువంటి ఒక మల్టీప్లెక్స్ వచ్చిన వాళ్ళు అలాంటి ట్రాఫిక్ విధుల్లో గాయపడ్డ మాదాపూర్ ట్రాఫిక్ పిఎస్ కు చెందిన హోంగార్డ్ నయీముద్దీన్ ను పరామర్శించారు సైబరాబాద్ సిపి రమేష్. గత నెల 30వ తేదీన పర్వత్ నగర్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో నయీముద్దీన్ కు కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో హోంగార్డ్ కాలు విరిగింది. వెంటనే హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వైద్య ఖర్చులు మొత్తం పోలీస్ శాఖ భరిస్తుందని హోంగార్డ్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు సిపి రమేష్. మేడ్చల్ జిల్లా నాగారంలో గోల్డ్ షాప్లో నకిలీ తుపాకీతో బెదిరించి దొంగతనానికి యత్నించాడు ఓ వ్యక్తి. ఇక గోల్డ్ షాప్ యజమాని అప్రమత్తం కావడంతో దుండగులు పారిపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో షాప్ యజమాని తలకు గాయం కావడంతో హాస్పిటల్కు తరలించి చికిత్స చేయించారు కుటుంబ సభ్యులు. ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రైతు కమిషన్ సభ్యులు భవానీ రెడ్డి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని
ఫ్లోరికల్చర్ స్టేషన్లో చామంతి డే సందర్భంగా చామంతి పూల సాగుపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో 3,500 ఎకరాల్లో చామంతి సాగవుతోందని తెలిపారు. చామంతి పూల సాగుతో లాభాలు వస్తాయని, రైతులు చామంతి పూలను సాగు చేయాలని సూచించారు భవానీరెడ్డి. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు భవానీరెడ్డి, ఉద్యానవన యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు. స్వీట్ పాన్లలో అన్నిలా వాడచ్చు, ఉత్త కూడా తింటారు, టీలు కూడా మెయిన్. నాకైతే ఫ్లోరికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో ఉన్నాము. ఇవాళ చామంతి సాగు మీద రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ వీసీ రాజిరెడ్డి గారు అండ్ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా ఇవాళ ఆర్గనైజ్ చేసిండ్రు. మనం చూసుకుంటే చామంతిలో ఇందాక వీళ్ళందరూ చెప్తా ఉన్నారు 120 వెరైటీస్ మన దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు. మన రాష్ట్రంలో అయితే 3,500 ఎకరాల వరకు కూడా సాగు చేస్తూ ఉన్నారు. బట్ పక్క రాష్ట్రాలతో పోలిస్తే మనం కొంచెం తక్కువ ఉన్నామని, బట్ ఈ సంవత్సరం నుంచి ఫ్లోరికల్చర్ కానీ ఏదైనా హార్టికల్చర్లో ఉద్యాన సాగు కాయగూరలు కానీ పూలు కానీ ఏమైనా పెంచాలి అనే కంకణం కట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతా ఉన్న తరుణంలో నిజంగా కూడా ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. టీస్ కానీ అన్నిట్లలో యూజ్ చేసే ఈ పువ్వులు ఇన్నర్ అరౌండ్ అంటే మన అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా హైదరాబాద్కి దగ్గరలో చాలా మంచిగా, ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లా అని చెప్పొచ్చు, ఇవన్నీ కూడా సాగు చేస్తూ ఉన్నారు. రైతులకు చాలా లాభసాటిగా ఉండేది. సంవత్సరానికి 2 పంటలు వస్తాయి, తర్వాత 4 నుంచి 5 నెలలు ఒక క్రాప్. సో అప్పుడు మనకు యావరేజ్ చూసుకున్నా కూడా 100 రూపాయలకు ఎక్కడ తగ్గదు. మరి సీజన్లో అయితే ఇప్పుడు బతుకమ్మ అప్పుడు కానీ, నవరాత్రులు, దీపావళి టైంలో నోములు ఇవన్నీ కూడా అన్నిట్లలో వాడతారు పువ్వులు శుభకార్యాలకు. అలాగే అదర్ సైడ్ అశుభకార్యాలు అన్నిటికీ పువ్వులే కాబట్టి ఇవాళ 200 రూపాయల వరకు కూడా కిలో వస్తాయి. అండ్ షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఈ పూల వినియోగం అయితే ఉందో దాన్ని పెంచుకోవాలని చెప్పి సాగు విస్తీర్ణం కూడా పెంచాలని ఇవాళ మేము సిటీలో చైనా మాంజా అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సైబరాబాద్ పోలీసులు. బాల్నగర్ జోన్లోని చింతల్, షాపూర్ మార్కెట్లలో తనిఖీలు చేశారు పోలీసులు. అయితే చైనా మాంజా అమ్మవద్దని షాపు యజమానులకు సూచించారు. నైలాన్, గాజు, లోహంతో మాంజా తయారు చేస్తారన్నారు. దీంతో వాహనదారులు, పక్షులు ప్రమాదాలకు గురవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే చైనా మాంజా అమ్మే వారిపై 53 కేసులు నమోదు చేశామని తెలిపారు. హైదరాబాద్ కుకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. జాతీయ రహదారి భద్రతా దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కుకట్పల్లి ట్రాఫిక్ సిఐ తిమ్మప్ప, శ్రీహర్ష ఫౌండేషన్ హిమబిందు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీజీపీ వీరన్న, ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు నిర్వాహకులు. హెల్మెట్ ధరించే ప్రయాణం చేయాలని ఒక ప్రతిజ్ఞ చేసి వీటిని తీసుకోవాలి. తర్వాత మన సైబరాబాద్ కమిషనరేట్ లో ఈ ఇయర్ లో ఒక సంవత్సరంలోనే 860 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కేసు జరిగినాయి. తర్వాత 3000 వరకు నాన్ ఫ్యాటల్ ఉన్నాయి. అవి వాటి తగ్గించాలనే ఉద్దేశంతో ఈ జనవరి నెల మొత్తం కూడా రోడ్డు భద్రతా వారోత్సవాలు పాటిస్తున్నాం. శ్రీహర్ష ఫౌండేషన్ వాళ్ళు కూడా ముందుకు రావడం వలన వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల దాని వాల్యూ ఏంది, దానికి గ్రావిటీ ఏందని వాళ్ళకి జరిగినటువంటి బాధతో ఇది వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి ఇది అందరికీ ఈరోజు హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూగా మేము రోడ్ యాక్సిడెంట్స్ బాధంగా కంటిన్యూగా మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ముందు కూర్చుని నడిపేవారైనా వెనక కూర్చున్నా కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరిస్తే మనం కొంతవరకు ఎంత పెద్ద వెహికల్ నుంచి అయినా మన క్యాజువాలిటీని కొంతవరకు తగ్గించుకోవచ్చు. హెల్మెట్ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో, ఫ్యామిలీస్ ఏ విధంగా ఇబ్బంది పడతారు అనే సదుద్దేశంతో ఈ శ్రీహర్ష ఫౌండేషన్ వారి హెల్మెట్ పంపిణీ చేయడం అనేది హర్షణీయం. అలాగే ట్రాఫిక్ పోలీసుల వారి యొక్క విజ్ఞప్తి ఏమనగా అందరూ కూడా హెల్మెట్ ధరించండి, మీ యొక్క ప్రాణాలను కాపాడుకోండి. 2015లో నా కుమారుడు శ్రీహర్ష రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఒక కుటుంబంలో ఒక అబ్బాయి వెళ్ళిపోతే ఎంత సఫర్ అవుతామో నా ఫ్యామిలీ ఉదాహరణ. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను ప్రతి సంవత్సరం ఈ అవగాహన కార్యక్రమం చేపడుతూ ఉంటాను. దానిలో భాగంగా ఈ హెల్మెట్ పంపిణీ చేస్తున్నానండి. దయచేసి అందరూ హెల్మెట్ తప్పకుండా ధరించండి, మీ ప్రాణాలని కాపాడుకోండి.
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు ఆటో సంఘాల జేఏసీ కన్వీనర్ వెంకటేశం. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఆ హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇక ఆటో డ్రైవర్లకు 10 లక్షలకు బీమా పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్న ఓలా, ఊబర్, 2 వీలర్ల సేవలను నిషేధించాలని డిమాండ్ చేశారు వెంకటేశం. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మరి నెల రేపు అనగా 3వ తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించినాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులకు పిలుపునిస్తున్నాం జేఏసీగా. మరి ప్రభుత్వం గత అధికారంలోకి రాని కోసం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా మా ఉన్న ఉపాధిని తీసేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసి మా కుటుంబాలు రోడ్డు పడ్డట్టు చేసింది కనుక మరి మాకు అనేకమైనటువంటి కార్యక్రమాలు గత సంవత్సరం ఎన్ని చేసినా ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఈ కొత్త సంవత్సరంలో కొత్త రూపంలో మా కార్యక్రమం మొదలుపెట్టినాం. ఈ సంవత్సరం అంతా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఆటో జేఏసీగా మా ఉద్యమం ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. ఎమ్మెల్సీ కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్ విధించారు పోలీసులు. 22 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. మర్సిడెస్ బెంజ్ పైన 6 చలాన్స్, అదేవిధంగా లెక్సస్ కార్ పైన 16 చలాన్స్ ఉన్నాయన్నారు. ఇక 2 వాహనాలపైన 17,770 రూపాయల పెండింగ్ చలాన్స్ ఉండగా మరో 2 వాహనాలపైన ఓవర్ స్పీడ్, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ చలాన్స్ విధించామని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ట్రాఫిక్ ఉల్లంఘించడంతో ఎమ్మెల్సీ కవిత కార్లపైన ట్రాఫిక్ చలాన్లు విధించామని తెలిపారు పోలీసులు. సిటీలో శివారు ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం, రాత్రిపూట మంచు ప్రభావం అధికంగా ఉంటోంది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి కాపాడుకునేందుకు కూడా స్వెటర్స్, మఫ్లర్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఈ నెల 8 తర్వాత మళ్లీ కోల్డ్ వేవ్ వస్తుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో కాస్త చలి తీవ్రత తగ్గినా పొగమంచు మాత్రం తగ్గట్లేదు. ఉదయం 4 నుంచి 5 డిగ్రీల వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు పెరిగాయి. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమగాలులు రావడంతో దట్టమైన పొగమంచు కమ్మేస్తోందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 2-3 రోజులు చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. 4వ రోజు నుంచి ఉత్తరగాలులు ప్రారంభమై కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు అధికారులు. డిసెంబర్ 30న కోల్డ్ వేవ్ ముగిసిందని తెలిపారు ఐఎండీ అధికారులు. సాధారణ శీతాకాల పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు. జనవరి 6 వరకు నార్మల్ వెదర్ కండిషన్స్ ఉంటాయని చెప్పారు. అయితే పొగమంచు తీవ్రత ఉంటుందని, దీంతో గాలి నాణ్యత పడిపోయే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ నెల 8 తరువాత హైదరాబాద్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతాయని, కోల్డ్ వేవ్ తిరిగి మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. నార్సింగి, కోకాపేట, మణికొండ, గండిపేట, రాజేంద్రనగర్, కిస్మత్పూర్ వంటి ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా అటు జనాలు, ఇటు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం చలి, పొగమంచు కారణంగా జనాలు ఇండ్ల నుంచి బయటికి రావడం లేదు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నగర శివారులో ఉదయం నుంచే పొగమంచు కమ్మేసింది. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్పై వెళ్లే వాహనాలకి పొగమంచు ఇబ్బందికరంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలో ఉన్న వాహనాలు కూడా సరిగా కనిపించడం లేదు. పొగమంచు కారణంగా శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రహదారిపై అనేక వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పొగమంచుతో ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లవలసిన పలు విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్స్ తో పాటు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. ఇక సిటీ నుంచి తిరుపతికి వెళ్లవలసిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ శివారు మొత్తం పొగమంచు కప్పేసింది. ఎక్కడ చూసినా పొగమంచే కనిపిస్తోంది. అటు చలి, ఇటు మంచుతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్పేట్ ప్రాంతాల్లో ఎక్కువగా పొగమంచు ప్రభావం కనిపించింది. హైదరాబాద్ లో ఉదయం, రాత్రిపూట పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. స్వెటర్స్, మఫ్లర్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. సంక్రాంతి సందర్భంగా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. ఈ నెల 13వ తేదీ నుంచి 3 రోజుల పాటు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఫెస్టివల్ జరుగుతుందన్నారు. 16 నుంచి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో వివిధ రాష్ట్రాలతో పాటు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇటలీ దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్ కూడా పాల్గొంటారని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. ప్రత్యేకంగా ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లో పిండి వంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు టూరిజం శాఖ అధికారులు. హైదరాబాద్ లో పతంగుల పండుగకు వేలైంది. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ, దేశీయ కైట్ ప్లేయర్స్ ను ఆహ్వానించామని తెలిపారు టూరిజం శాఖ అధికారులు. పతంగుల పండుగకు అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ హాజరవుతారని తెలిపారు టూరిజం ఎండీ క్రాంతి వల్లూరి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన 70 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ హాజరవుతారని తెలిపారు. వీరితో పాటు దేశీయ ప్లేయర్స్ కూడా సందడి చేస్తారన్నారు. తెలంగాణ, ఏపీ, గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హర్యానా రాష్ట్రాలకు చెందిన కైట్ ప్లేయర్స్ కూడా పాల్గొంటారన్నారు. 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నామన్నారు టూరిజం ఎండీ క్రాంతి వల్లూరి. హాట్ ఎయిర్ బెలూన్స్ అన్నవి మనకు యూరోపియన్ కంట్రీస్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు. దాంతోపాటు కైట్ ఫ్లయర్స్ కూడా. ఇది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. సో డిఫరెంట్ ఒక 50 to 70 మెంబర్స్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్లో కైట్ ఫ్లయర్స్ని మనం పిలిపిస్తున్నాం. పరేడ్ గ్రౌండ్ లో సందర్శకుల కోసం షామియానా టెంట్లు, తాగునీటి ఏర్పాట్లు చేస్తామన్నారు టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. పిల్లల కోసం ఆట వస్తువులను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన ఉంటుందన్నారు. గతేడాది 1,00,000 మంది హాజరయ్యారని, ఈసారి అంతకు మించి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నారు పటేల్ రమేష్ రెడ్డి. లాస్ట్ టైం కూడా దాదాపుగా 1,00,000 మంది దానికి కార్యక్రమంలో కూడా అటెండ్ చేసుకోవడం జరిగింది. ఈసారి కొత్తగా కైట్ ఫెస్టివల్తో పాటు హాట్ బెలూన్ ఫెస్టివల్ ఒకటి, కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉంది. అంటే కైట్ ఫెస్టివల్ కూడా దాదాపుగా 70-80 ఫ్లయర్స్ వచ్చే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా. ముఖ్యంగా పోయిన సంవత్సరం కూడా 20 నుంచి 30 కంట్రీస్ నుంచి వచ్చి పెద్ద ఎత్తున కూడా పాల్గొని మరి రకరకాల కైట్స్ తోటి ఇక్కడ ఉన్న నగరవాసులందరినీ కూడా మరి అబ్బురపరిచిన విధంగా ఉన్నాయి. కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ల పండుగను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. తెలుగు ప్రజలు ఇళ్లలో తయారు చేసుకునే పిండి వంటలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వంటలు, స్వీట్లను పరిచయం చేస్తామన్నారు. ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటలను అందుబాటులో ఉంచుతామన్నారు. కైట్ ఫెస్టివల్ కు 1,00,000 మందికి పైగానే ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు టూరిజం శాఖ అధికారులు. దీనికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపారు. కైట్ ఫెస్టివల్ కు వచ్చే ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తామన్నారు పర్యాటక శాఖ అధికారులు.
500 రూపాయల నోట్లు రద్దు చేస్తామంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది కేంద్రం. 2026 మార్చి నాటికి ఏటీఎంలో 500 నోట్లు తీసేస్తామనేది ఫేక్ ప్రచారమని తెలిపింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఓ పోస్ట్ పెట్టింది. ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పింది. ప్రజలు తప్పుడు వార్తలను ప్రజలు నమ్మొద్దని తెలిపింది కేంద్రం. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసే నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఇవాళ పీసీసీ క్రమశిక్షణ సంఘం మీటింగ్ జరిగింది. కరీంనగర్ జిల్లాలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోమన్నారు మల్లు రవి. ఈరోజు డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది. లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి కొన్ని కేసులు చర్చ చేసి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అటువంటి కేసుల్లో ఒకటి నిరంజన్ రెడ్డి, ఆయన కేసు చాలా కాలం నుంచి ఉంది. దాని మీద నిర్ణయం చేసాము. ఇంకా దానికి సంబంధించి కొంతమందితో మాట్లాడి దాన్ని ప్రకటన చేయటం. కరీంనగర్ నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. వారికి షోకాజ్ నోటీస్ పంపించి వాళ్ళని పిలిపించాలని నిర్ణయం తీసుకున్నాం. రేపు వచ్చేటటువంటి మున్సిపాలిటీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరుగుతాయి. పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరిగి బీఫామ్ ఇచ్చినప్పుడు ఆ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే వెంటనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 2 సంవత్సరాలైంది. నిన్న కొత్త సంవత్సరం మొదలైంది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు రెఫరెండం లాగా ప్రభుత్వం వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్లో జరిగిన బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. నిన్న మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచుల్ని 66%, 66% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద రిఫరెండం లాగా ప్రజలు అనుకూలంగా ఇచ్చారు. ఎవరున్నా వ్యక్తులు మారుతారు కానీ ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. ఆ పదవికి రాష్ట్రం మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మొత్తాన్ని నిర్ణయాలు తీసుకొని అమలు చేసే హక్కు ఉంటుంది. అటువంటి పదవికి మనం గౌరవించడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రం. మన రాజ్యాంగం మనకిచ్చినటువంటి డైరెక్షన్. దాన్ని మర్చిపోయి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కృష్ణా నది జలాలపైన చర్చించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనకాని దయాకర్. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో తెలంగాణ ప్రాజెక్టులకు 1.83 వేల కోట్లు కేటాయించి 7 ఏళ్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై డీపీఆర్ ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. అబద్దాలతో హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించి సభ సమయాన్ని వేస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్, హరీష్ రావుల ఆకలి తీరలేదని అన్నారు చనగాని దయాకర్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులారా, హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన చర్చకు రావాలని కూడా మేము సిద్ధం చేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి హోదాలో చర్చకు వచ్చి జరిగిన ఎవరు పాలమూరు రంగారెడ్డికి ఎవరు ద్రోహం చేశారు, 10 ఏళ్ళైన పనులు జరగకుండా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసింది ఎవరు, మీకు నిజంగా తెలంగాణ నది జలాలపైన కానీ తెలంగాణ రాష్ట్రం పైన కేసీఆర్కి ఏమాత్రం ప్రేమ ఉన్నా అసెంబ్లీకి వచ్చి చర్చకు సిద్ధం కావాలని మేము కోరుతా ఉన్నాం. గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు అసెంబ్లీకి వచ్చి కృష్ణా నది జలాలపైన కానీ గోదావరి జలాలపైన కానీ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
కానీ కేసీఆర్ కూడా రావాలని, అసెంబ్లీకి రావాలని మేము కోరుతా ఉన్నాం. ఇదే అంశం పైన రేపు చర్చకు లేవనెత్తా ఉన్నాం. గౌరవ కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ నది జలాలలో, కృష్ణా జలాలలో ఎవరు ఆంధ్రాకు తరలించారు, ఎవరు గత ప్రభుత్వాలకు తొత్తుగా వ్యవహరించారు, ఎవరి నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఇవాళ కృష్ణా జలాలు ఇవాళ ఆంధ్రాకు తరలించారనే అంశంపైన చర్చకు సిద్ధం. మేము 10 ఏళ్లలో మీ అవినీతి పాలన పైన చర్చించడానికి సిద్ధం. 2.5 ఏళ్లలో ప్రజాపాలన పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులు కానీ అన్నిటికీ కూడా సిద్ధంగా మేము కోరుతా ఉన్నాం. 10 ఏళ్లలో తట్టెడు మట్టి కూడా అక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేశారు. గతంలో 2013లో రాజశేఖర రెడ్డి హయాంలో జూరాలలో ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టుని కేసీఆర్ అవగాహన లోపం వల్ల ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టడం వల్ల అది తెలంగాణకే ఇవాళ అన్యాయం చేసేలా వ్యవహరించాడు. కేవలం ఇవాళ రాయలసీమకు మేలు జరిగేలా ఆ ప్రాజెక్టు కట్టడమే ఇవాళ దీనికి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. కృష్ణా నది జలాల్లో, గోదావరి నది జలాల్లో కేసీఆర్ ఏ చర్చకు పెట్టినా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు దీనిపైన చర్చకు మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఎస్ఐ రమేష్. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా కేసు నుంచి లారీ ఓనర్ను తప్పించేందుకు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. దీంతో తనిఖీలు చేసిన అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 17న పీడీఎస్ రైస్ తరలిస్తున్న లారీని పట్టుకున్నారు పోలీసులు. కేసు నుంచి తప్పిస్తానని లారీ ఓనర్ను లంచం అడిగారు ఎస్ఐ రమేష్. ఇక దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు లారీ ఓనర్. పోలీస్ స్టేషన్లో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రమేష్ ను అరెస్టు చేశారు అధికారులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ ఆస్తులపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మహేశ్వరం మండలం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున అతివేగంగా పొగమంచులో ఓ వాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 2 యువకులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరన్లకు వెళ్లే మార్గంలోని బుచ్చిరెడ్డి పౌల్ట్రీ ఫారం సమీపంలో ఈ ఘటన జరిగింది. మహేశ్వరం మండలం పోరన్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్, గిరి మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు, ఆస్తి పన్నుల సమస్యలు పరిష్కారాన్ని పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి తీసుకొస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు భవన యజమానులతో కలిసి బిల్డింగ్ అసెస్మెంట్ తక్కువ చూపించి బల్దియా ఆదాయానికి భారీగా గండి కొడుతున్నట్లు గుర్తించారు. ఆస్తి పన్నుల చెల్లింపుతో పాటుగా వివిధ సేవలు ఆన్లైన్ పోర్టల్ జీహెచ్ఎంసీ యాప్లో చేసుకోవచ్చునని తెలిపారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో ఆస్తి పన్ను వసూళ్లలో బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల అక్రమాలు బయటపడ్డాయి. వాస్తవంగా కట్టే ట్యాక్స్ల కన్నా అసెస్మెంట్ లో తక్కువగా చూపించి భవన యజమానుల నుంచి లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. కొందరు బిల్ కలెక్టర్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసి రసీదు ఇవ్వని కేసులను గుర్తించారు. ఇంకా కొందరు చెల్లింపులు చేసినా రికార్డుల్లో నమోదు చేయట్లేదు. పాత అసెస్మెంట్ విలువలు చూపిస్తూ పన్ను తగ్గిస్తామంటూ డీల్స్ చేస్తున్నారు. కమర్షియల్ భవనాలను రెసిడెన్షియల్ ఇండ్లుగా చూపించడం, ఫ్లోర్ ఏరియా తక్కువగా చూపించడం లాంటివి చేస్తున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఆస్తి పన్ను వసూళ్లు సమస్యల పరిష్కారాన్ని ఆన్లైన్లోకి తీసుకొచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు చేస్తున్న అక్రమాల వల్ల జీహెచ్ఎంసీకి కోట్ల రూపాయల ఆదాయం నష్టం జరుగుతోందన్నారు అధికారులు. దీంతో మాన్యువల్ గా ఎలాంటి యాక్టివిటీ లేకుండా కొత్త పద్ధతిని తీసుకొచ్చింది బల్దియా. ఆస్తి పన్నుల చెల్లింపుతో పాటు ఆస్తి రిజిస్ట్రేషన్, అసెస్మెంట్ సవరణలు, బకాయి చెల్లింపు, గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ పరిష్కారం అంతా కూడా ఆన్లైన్ పోర్టల్ జీహెచ్ఎంసీ యాప్లో చేసుకోవచ్చన్నారు అధికారులు. ఏప్రిల్ 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు 1,512 crores రావడం జరిగింది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ 8% ఇంక్రీజ్ ఉంది. లైక్ అరౌండ్ 121 crores. లాస్ట్ ఇయర్కి ఇదే కంపేర్ చేసిన 121 crores మన ఇంక్రీజ్గా చేయడం జరుగుతుంది. ఆల్ ప్రాపర్టీ ట్యాక్స్ సర్వీసెస్
everything in online. No need to go to any office, no need to go to meet AMC, no need to go to DEC office. ఎవ్రీథింగ్ ఆన్లైన్లో పెట్టుకుని మీ ఇంటి ద్వారా, మీ మొబైల్ ద్వారా లేదన్నా మీ ఇంటర్నెట్ ల్యాప్టాప్ ద్వారా చేయడం అవకాశం ఉంది. మ్యూటేషన్ చేసాం, మీరైనా 2 ప్రాపర్టీ అయినా బ్లాకింగ్ చేసాం, అన్ని ప్రాపర్టీ ట్యాక్స్ సర్వీసెస్ వీఆర్ పుట్ ఇట్ ఆన్ ఆన్లైన్ బేస్ చేయడం జరిగింది ఈ ఇయర్లో. ఆస్తి పన్ను సమస్యల పరిష్కారానికి టైం లైన్ కూడా ఇస్తున్నారు అధికారులు. ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదు చేసిన వెంటనే నిర్ణీత గడువులోగా సమస్య పరిష్కారం అవుతుందనే అలర్ట్ మొబైల్కు వస్తుందన్నారు బల్దియా అధికారులు. డిజిటల్ ట్రాకింగ్తో ఫిర్యాదుల స్టేటస్ తెలుసుకోవచ్చునన్నారు. దీంతో ఫైళ్లు పట్టుకుని అధికారుల చుట్టూ తిరగడం ఆలస్యం అవ్వడంతో పాటు లంచాలకు బ్రేక్ పడుతుందన్నారు అధికారులు. ఆన్లైన్ విధానంతో ఆస్తి పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు అధికారులు. ఆన్లైన్ విధానాన్ని అతిక్రమించి అధికారులు అక్రమాలకు పాల్పడితే డిసిప్లినరీ యాక్షన్, సస్పెన్షన్తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఉన్నతాధికారులు. జీఐఎస్ సర్వేతో నగరంలోని 14 లక్షల ఆస్తులను అసెస్మెంట్ చేయగా అందులో 1 లక్షకు పైగా ఆస్తులు తక్కువ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇప్పుడు ఆ భవనాల యజమానుల నుంచి పూర్తిస్థాయి పన్నుల వసూలు చేస్తామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాంతాలు కూడా ఇక నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులు ఆన్లైన్లోనే చేయాలని ప్రజలకు సూచించారు బల్దియా అధికారులు. ఈ మధ్య ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇళ్లతో పాటు చిన్నపాటి ఆఫీస్ అయినా ఏసీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందే. దీనివల్ల ఎక్కువ విద్యుత్ వినియోగంతో పాటు వాతావరణం వేడెక్కి అనేక నగరాలు హీట్ ఐలాండ్స్గా మారిపోతున్నాయి. దీనికోసమే రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. అయితే ఏసీల అవసరం లేకుండానే ఇళ్లను చల్లబరిచేలాగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అందుబాటులోకి తేనున్నారు. ఇక దీంతో విద్యుత్ను ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని అంటున్నారు అధికారులు. హైదరాబాద్ సమీపంలో మీర్ఖాన్పేట్లో ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఏసీలతో పని లేకుండా అక్కడి పరిసరాలు చల్లబడేందుకు ప్రభుత్వం నూతన విధానం అమలు చేయనుంది. 30,000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక్కడ ఏర్పాటు చేసే ఏఐసిటీ, హెల్త్, ఎడ్యుకేషన్, లైఫ్ సైన్సెస్ హబ్లలో ఈ డీసీఎస్ విధానంలోనే చల్లదనం అందేలా డిజైన్ చేస్తున్నారు. ఏసీల అవసరం లేకుండా విద్యుత్ను ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతోందంటున్నారు అధికారులు. ఇప్పటికే ఈ విధానం గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో అమల్లో ఉందన్నారు. హైదరాబాద్లోనూ ఓ ఐటీ కంపెనీతో పాటు ఐటీ కారిడార్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఈ తరహాలోనే ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించే నగరాలు, మాల్స్లలోనూ ఈ విధానం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అధికారులు. డిస్ట్రిక్ట్ కూలింగ్ విధానంలో ఏసీల అవసరం లేకుండా చల్లని నీటిని పైపుల ద్వారా భవనాల్లోకి పంపి లోపల ఉండే వ్యవస్థ ద్వారా గదులు చల్లబడేలా చేస్తారు. ప్యూరిఫై చేసిన నీటిని 5 డిగ్రీల సెల్సియస్ వరకు కూలింగ్ చేసి పైపుల నుంచి భవనాలకు సప్లై చేస్తారు. బిల్డింగ్ లో ఏర్పాటు చేసే ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు ఈ కూల్ వాటర్ ను ఉపయోగించి గదులను చల్లబరుస్తాయి. ఏసీలతో పోలిస్తే 30% విద్యుత్ ఆదా అవుతోందన్నారు నిపుణులు. ఈ కూలింగ్ సిస్టమ్ లో నిరంతరము వేడిని తీసుకొని చల్లదనం పంపిస్తారు. అంటే నీళ్లు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు యూరోప్లో వాళ్ళు ఎయిర్ కండిషనింగ్ పెట్టుకుంటారు. ఆ చలికాలము ఆ వేడి నీళ్ళు, ఎండాకాలము చల్లటి నీళ్ళు అట్లా వస్తాయి. సో ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ కూడా అదే, నీళ్లు నిరంతరం సర్క్యులేట్ అవుతుంటుంది. అక్కడ వేడి తీసుకొచ్చి ఇక్కడ విడుదల చేస్తుంటారు. ఫ్యూచర్ సిటీలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ను అమలు చేయడంతో పర్యావరణానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు పర్యావరణవేత్తలు. రాష్ట్రంలో యూరియా వినియోగం ఆందోళనకర స్థాయికి చేరుకుంటుంది. ఇక గత 10 ఏళ్లలో యూరియా వాడకం రెండింతలయ్యింది. దీంతో భూమి సారం కోల్పోతుందని, భవిష్యత్తులో ఆహార ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు అగ్రికల్చర్ సైంటిస్టులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో యూరియా వినియోగం 10,50,000 టన్నులు ఉంటే 2024 నాటికి 20,08,000 టన్నులకు పెరిగింది. 2025-26లో ఇప్పటికే 16 లక్షల టన్నుల వినియోగం జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక యాసంగి కోసం ఇప్పటికే 4 లక్షల టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేస్తారు. సంక్రాంతి తర్వాత వరి నాట్లు జోరందుకోనున్నాయి. రాష్ట్రంలో రైతులు పరిమితికి మించి యూరియా వాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎకరానికి సగటున 100 నుంచి 120 కిలోల యూరియా వాడుతుంటే తెలంగాణలో 170 కిలోలకు చేరింది. యూరియా ధర తక్కువగా ఉండటం,
ఎంత యూరియా వేస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుందనే అపోహతో రైతులు అవసరానికి మించి వాడుతున్నారని చెప్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. సాధారణంగా ఏటా 1 ఎకరానికి 90 నుంచి 100 కిలోల యూరియా సరిపోతుంది. కానీ మన దగ్గర రెట్టింపు మొత్తంలో చల్లుతున్నారని, దీంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని, భూములన్నీ చౌడుగా మారుతున్నాయని చెప్తున్నారు సైంటిస్టులు. అధిక యూరియాతో పూత కాత ఆలస్యమవుతుంది. యూరియాలో 46% నత్రజని ఉండటంతో నీటిలో తేలికగా కరిగి వెంటనే పైరు పచ్చబడుతుంది. కానీ అధిక మోతాదులో వాడటంతో మొక్కలు ఎదుగుదల బాగున్నప్పటికీ పంట ఆలస్యంగా వస్తుందన్నారు సైంటిస్టులు. మొక్కలు ఆకుపచ్చ రంగులోకి మారడంతో చీడపీడల బెడద పెరుగుతుందని తెలిపారు. పంట గింజల నాణ్యత తగ్గి తాలు గింజలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మొక్కలకు నత్రజని ఒకేసారి పెద్ద మొత్తంలో వేయకుండా వరి నాటు పడ్డాక పిలక దశలో, పొట్ట దశలో దశల వారీగా కొద్దిగా వేయాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. యూరియాతో పాటు వేపపిండి కలిపి వేస్తే చీడపీడల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉండే యూరియాని అధిక మోతాదులో వేయటంతో భూమిలో ఆమ్ల స్వభావం పెరిగి నేల చౌడుబారుతుందన్నారు. రైతులు సేంద్రియ కర్బనం పెంచుకునే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. రైతులు అధిక మొత్తంలో యూరియా వాడుతున్నారు. ఇది తాత్కాలిక ప్రయోజనం కలిగించినా దీర్ఘకాలంలో నేలంతా నిస్సారమై ఎలాంటి పంటలు పండవని, ప్రమాదకర పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు అగ్రికల్చర్ సైంటిస్టులు. ఏపీ నీటి దోపిడీ ఆగటం లేదు. కేటాయింపునకు మించి కృష్ణా నీటిని తరలిస్తోంది. ఇప్పటికే 600 టీఎంసీలు తరలించగా తెలంగాణకు మాత్రం 120 టీఎంసీల నీళ్లు వస్తున్నాయి. కనీసం కేటాయించిన నీటిని వాడుకోవటం లేదు. గత ప్రభుత్వం ఒక్క కాళేశ్వరం తప్ప మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయి నీటిని వాడుకోలేని దుస్థితి నెలకొంది. ఏపీ మాత్రం చేపట్టిన ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తూ యథేచ్ఛగా నీటిని దోపిడీ చేస్తోంది. కృష్ణా జలాల నీటిని అప్పనంగా తరలించుకుపోతోంది ఏపీ. కేటాయింపులు పూర్తయినా అడిగేవారే లేరన్నట్టుగా అక్రమంగా నీటి దోపిడీ చేస్తోంది. కేటాయింపుల ప్రకారం ఏపీకి 512 టీఎంసీలు కాగా ఈ వాటర్ ఇయర్లో ఇప్పటికే 600 టీఎంసీల వరకు తరలించింది. గతేడాది రికార్డు 734 టీఎంసీలను దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. సాగర్ నుంచి 350 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 240 టీఎంసీలు ఇప్పటికే తరలించింది. తెలంగాణకు 299 టీఎంసీల నీటి కేటాయింపులుంటే శ్రీశైలం నుంచి 13, సాగర్ నుంచి 110 టీఎంసీలను మాత్రమే తీసుకుంటుంది. అంటే 123 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంది. నిజానికి తెలంగాణలోనే 69% కృష్ణా పరివాహక ప్రాంతం ఉంది. ఏపీలో 31% మాత్రమే కృష్ణా పరివాహకం ఉంటుంది. కానీ తక్కువ పరివాహకం ఉన్న ఏపీకి మాత్రం 512 టీఎంసీలు కేటాయించారు. అయినా అంతటితో సంతృప్తి పడకుండా అంతకు మించి తరలిస్తూ యథేచ్ఛగా నీటిని దోచేస్తూనే ఉంది. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచే పోతిరెడ్డిపాడును పూర్తిగా ఎత్తిపెట్టి నీటిని తరలించింది. ముచ్చుమర్రి నుంచి నీటిని దోచేస్తోంది. బనకచర్ల నుంచి నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇక శ్రీశైలం నుంచి తెలంగాణకు ఉన్న ఏకైక సోర్స్ కల్వకుర్తి లిఫ్ట్. దీని నుంచి ఇప్పటి వరకు తెలంగాణ తీసుకుంది 13 టీఎంసీలు మాత్రమే. తెలంగాణకు కేటాయించిన నీటిని కూడా సరిగ్గా వాడుకోలేకపోవడానికి ప్రధాన కారణం ప్రాజెక్టుల నిర్మాణం పెండింగ్లో ఉంచడమే. కృష్ణా, గోదావరి నదుల మీద తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడమే నీటిని వినియోగించుకోలేకపోవడానికి ప్రధాన అడ్డంకిగా మారింది. కృష్ణానది జలాల్లో స్వరాష్ట్రం ఏర్పడక ముందు తర్వాత కూడా మన వాడకం 270 టీఎంసీలకు అటు ఇటుగానే ఉంది. ఇదే టైంలో ఏపీ మాత్రం ఏటా 700 టీఎంసీల వరకు తరలిస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో నీటి వినియోగ సామర్థ్యం అస్సలు పెరగలేదు. నిజాం టైంలో 1956కు ముందు గ్రావిటీతో నీళ్లొచ్చినా భీమా, అప్పర్ కృష్ణ, తుంగభద్ర, ఆర్ఎఫ్ కెనాల్ పేరుతో 3 ప్రాజెక్టులు ప్రతిపాదించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వాటిని పక్కన పెట్టారు. దీంతో 174 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం పోయింది. అలాగే ఆర్డీఎస్ కింద 24 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 32 టీఎంసీల నీటి వాటా తెలంగాణకు రావడం లేదు. దీంతో 210 టీఎంసీల వరకు నీటిని వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయితే గ్రావిటీతో 40 టీఎంసీల నీరు తీసుకునే అవకాశం ఉన్నా గత 10 ఏళ్లలో 10 కిలోమీటర్లు కూడా తవ్వకపోవడంతో అది పూర్తి కాలేదు.
దీంతో ఏటా 1200 కోట్ల విలువైన నీటిని కోల్పోతున్నాం. పాలమూరు రంగారెడ్డి విషయంలో గోల్డెన్ పీరియడ్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేస్ట్ చేసింది. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి టేకప్ చేయగానే ఏపీలో చంద్రబాబు పట్టిసీమ ముచ్చుమర్రి తీసుకున్నాడు. పట్టిసీమ పూర్తి చేసి 170 టీఎంసీల నీటిని ఏపీ వాడుకుంటోంది. ఇదే సమయంలో పాలమూరు పక్కకు పెట్టి కాళేశ్వరం ముందుకు తీసుకుపోవడంతో ఇప్పుడు చుక్క నీరు కూడా వాడుకోలేని దుస్థితికి చేరుకున్నాం. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జగన్తో దోస్తానా చేసిన కేసీఆర్కు ఆ తర్వాత అది చెడిపోవడంతో జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం అమాంతం పెంచేశాడు. పాలమూరు రంగారెడ్డి మీద ఎన్జీటీలో కేసు వేయించి పనులు జరగకుండా చేశారు. దీంతో 90 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం కోల్పోయి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిపోయింది. సమైక్య పాలనలో జల వివక్షత కొనసాగుతుంది. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలు రావాల్సిన వాటా వాళ్ళు సమైక్య పాలకులు మనకు వాటా చేకూర్చడం లేదు కృష్ణా జలాల్లో. దాని పర్యవసానంగా మహబూబ్నగర్ జిల్లా వలస ప్రాంతంగానే కొనసాగుతుంది. అది పాలమూరు జిల్లా ఒక 16 లక్షల వలస జీవులుగా అక్కడ కొనసాగుతున్నారు. తర్వాత నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతంగానే కొనసాగుతుంది. గోదావరిలోనూ అసంపూర్తి ప్రాజెక్టులతో పూర్తి స్థాయిలో కేటాయింపు నీటిని వాడలేని దుస్థితి నెలకొంది. 968 టీఎంసీల కేటాయింపు ఉంటే 2004 వరకు పూర్తయిన ప్రాజెక్టుల కింద 433 టీఎంసీల నీళ్లు తెలంగాణ వాడుకుంటుంది. ఇదే సమయంలో 477 టీఎంసీల నీళ్లు ప్రతిపాదిత ప్రాజెక్టుల పేరుతో వృధాగా పోతున్నాయి. కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు పూర్తి కాక ఆ నీటిని దిగువకు వదిలేయాల్సి వస్తోంది. గోదావరి, కృష్ణా మీద ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో నీటిని వాడుకునే వెసులుబాటు లభిస్తుంది. జీహెచ్ఎంసీలో పైరవీలు ఎక్కువగా చేస్తారని ప్రజల్లో చర్చ ఉంది. పొలిటికల్ లీడర్ల అండ ఉంటే కీలక పోస్టింగ్స్ పొందవచ్చుననే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం బల్దియాలో సీన్ రివర్స్ అయింది. పొలిటికల్ రిఫరెన్స్లను పక్కన పెట్టి పనిచేసే అధికారులకు కీలక పోస్టింగ్స్ ఇస్తున్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. గతంలో ఆరోపణలు వచ్చిన అధికారులపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ఆ రిపోర్టును బట్టి చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ ఔటర్ వరకు విస్తరించింది. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు బల్దియాలో విలీనమై మెగా జీహెచ్ఎంసీగా మారింది. పరిపాలనా సౌలభ్యం కోసం 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కు, 150 వార్డులను 300కు పెంచారు. విస్తరించిన జీహెచ్ఎంసీకి కొత్త అధికారులను నియమించడంతో పాటు పాత అధికారులను వారి ట్రాక్ రికార్డ్ ఆధారంగా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే బదిలీల్లో పారదర్శకతకు, పనిచేసే వారికి ప్రాధాన్యమిస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పోస్టింగ్ తెచ్చుకుంటామని చెప్పుకునే అధికారులను సస్పెండ్ చేశారు. కొన్ని కీలకమైన సర్కిళ్లలో తమకు పోస్టింగ్ ఇప్పించాలని రాజకీయ నేతలతో ఒత్తిడి తెచ్చిన వారిని పక్కన పెట్టారు. బల్దియాలో అన్ని డిపార్ట్మెంట్స్ కు చెందిన అధికారులను రీషఫ్లింగ్ చేయడంతో పాటు విలీనమైన మున్సిపాలిటీల ప్రాంతాల్లో ఏర్పడ్డ జోన్లు, సర్కిళ్లకు కొత్త ఆఫీసర్లను నియమించారు. డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వింగ్ అధికారులు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇలా అన్ని విభాగాల అధికారులను ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు కొత్త సర్కిళ్లకు, జోన్లకు అధికారులను నియమించారు. జీహెచ్ఎంసీలో చాలా కాలంగా కొనసాగుతున్న పైరవీల సంస్కృతికి కమిషనర్ ఆర్వి కర్ణన్ ఫుల్ స్టాప్ పెట్టారు. తాజాగా అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కవాడిగూడ సర్కిల్ కు బదిలీ చేశారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ సర్కిల్లో జాయిన్ అవ్వకుండా పై స్థాయిలో పైరవీలు చేయించారనే ప్రచారం జరగడంతో కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు. అతనిపై గతంలోనూ ఇంటి నెంబర్ల విషయంలో ఆరోపణలున్నాయి. విజిలెన్స్ విచారణలో అవినీతికి పాల్పడ్డాడని తేలడంతో సస్పెండ్ చేశారు కమిషనర్. పైరవీలకు పాల్పడిన వారిపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా చర్యలు తీసుకోవడంతో దిగువ స్థాయి అధికారులకు కూడా గట్టి సంకేతాలిస్తున్నారు కమిషనర్ కర్ణన్. జీహెచ్ఎంసీలో బదిలీలు, బాధ్యతల కేటాయింపులు పూర్తిగా పనితీరు, వారి క్రమశిక్షణ, సర్వీస్ రికార్డుల ఆధారంగానే ఉంటాయని చెప్తున్నారు. రాజకీయ లేదా ఇతర ఒత్తిడిలకు తావు ఉండదని డైరెక్ట్ గా ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఇక త్వరలోనే మరిన్ని బదిలీలుంటాయని, అవసరమైతే కమిషనర్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని బల్దియాలో టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. కానీ ఆ ఆనందం వెనుక ఒక భయంకరమైన మృత్యుపాశం దాగి ఉంది. అదే చైనా మాంజా. ప్రభుత్వం నిషేధించినా, పోలీసులు హెచ్చరిస్తున్నా సిటీలోకి ఈ ప్రమాదకరమైన మాంజా అక్రమంగా చేరుతుంది.
ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాలను నియంత్రించడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఈ మాంజాలు హైదరాబాద్కు చేరుతూనే ఉన్నాయి. ఈ మాంజాల కట్టడికి పోలీసులు సిటీలో దాడులు నిర్వహిస్తున్నారు. నిషేధిత మాంజా అమ్మినా, నిల్వ చేసినా భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. స్కూల్లో, కాలేజీలో చైనా మాంజాతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాటిని వినియోగిస్తూనే ఉన్నారు. పోలీసుల కళ్లుగప్పి కోడ్ లాంగ్వేజ్తో చైనా మాంజా దందా జోరుగా సాగుతోంది. వ్యాపారులు దీనిని బహిరంగంగా ప్రదర్శించరు. నమ్మకమైన కస్టమర్లకు కోడ్ పేర్లతో అమ్ముతున్నారు. మన దగ్గర చైనా మాంజా తయారీ జరగకపోయినా ఢిల్లీ, నోయిడా నుంచి గుట్టు చప్పుడు కాకుండా సిటీకొస్తోంది. సాధారణ వస్తువుల ముసుగులో లారీలు, కొరియర్ సర్వీసులతో వీటిని హైదరాబాద్కు తరలిస్తున్నారు. పాత బస్తీతో పాటు సిటీలోని పలు ప్రధాన మార్కెట్లలోని రహస్య ప్రదేశాల్లో వీటిని స్టాక్ పెట్టి మరీ అమ్ముతున్నారు. పిల్లలు, యువత ఎక్కువగా చైనా మాంజా కొంటున్నారు. ఇది సాధారణ నూలు దారంలా కాకుండా నైలాన్ లేదా ప్లాస్టిక్తో తయారవుతుంది. తొందరగా తెగదు. సాధారణ మాంజాతో పోలిస్తే దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. పతంగుల పోటీల్లో గెలవడానికి చైనా మాంజాలను ఉపయోగిస్తున్నారు. అవి మనుషులు, జంతువులు, పక్షుల ప్రాణాలు తీస్తున్నాయని అర్థం చేసుకోలేకపోతున్నారు. చైనా మాంజా బంద్ हो गया, बहुत कस्टमर पूछ रहे चैना मांझा बंद हो गया. अभी आया मयूर गोल्ड बोल के 12 करोड़ का कॉटन ट्रेड, एक नंबर मांझा है ये. बहुत पूछ रहे लोग डेली, फिर वो नहीं है, बैन हो गया, वो पुलिस पकड़ लेके जा रहे बोल के नहीं बेच रहे. हमारे पास तो ये मयूर गोल्ड बोल के है हमारे पास. సాధారణ మాంజా గాజు పొడితో చేసినా అది పర్యావరణంలో కలిసిపోతుంది. కానీ ఈ ప్లాస్టిక్, నైలాన్ మాంజా వందల ఏళ్లైనా భూమిలో కరగదు. బైక్లపై వెళ్లే వాహనదారుల మెడకు ఈ దారం తగిలితే అది పదునైన కత్తిలా గొంతును కోసేస్తుంది. ఆకాశంలో ఎగిరే పక్షుల రెక్కలు ఈ దారానికి చిక్కుకొని తెగిపోతున్నాయి. చెట్లపై చిక్కుకున్న మాంజాలతో వేలాది పక్షులు ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు చైనా మాంజా విద్యుత్ తీగలకు తగిలితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. पब्लिक बहुत पूछ रही, हम नहीं दे रहे. हमारे पास बलेरी का मांझा हम मंगाए हैं. सभी भाइयों को और बंधुओं को वही कह रहे हैं कि बलेरी का जो इस्तेमाल करो, किसी के जान को जोखिम नहीं होता. और एक किंग से मांझा आया है, वो भी मांझा नंबर 1 है, तागे का है, आप लोग इस्तेमाल कर सकते. और सभी लोग मिलके ये चैना मांझा का जो है सो कोई भी खरीदो मत और बेचो मत बोल के हम सबसे विनती कर रहे हैं. భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైనా మాంజాలపై కఠినమైన నిబంధనలు పెట్టినా కట్టడి చేయలేని పరిస్థితి ఉంది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 చట్టం కింద చైనా మాంజా తయారీ, అమ్మకం, వాడకం పూర్తిగా నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 1 లక్ష వరకు జరిమానా విధిస్తారు. సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేసి షాపుల లైసెన్స్లను రద్దు చేస్తారు అధికారులు. చైనా మాంజా కంప్లీట్ బ్యాన్ చేయాలి, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా హార్మ్ఫుల్ ఉంది. అందుకోసం సో దానికి బీట్ చేయడానికి మనం ఈ స్కై కింగ్ అని ఒక న్యూ మాంజా వచ్చింది, అదే యూజ్ చేయండి. మనం ఎన్విరాన్మెంట్కి సేవ్ చేయండి, హ్యూమన్ లైఫ్ సేవ్ చేయండి. పండుగ అంటే సంతోషం, అది వేరొకరి ఇంట్లో విషాదం నింపకూడదు. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ వేళ ఆకాశంలో ఎగిరే గాలిపటాలు వినోదాన్ని పంచాలి, కానీ వీధుల్లో వెళ్లే వారి గొంతులకు ఉరితాళ్లు కాకూడదు. ప్రస్తుతం సిటీలో సైలెంట్ కిల్లర్గా మారిన ఈ చైనా మాంజాను అరికట్టడానికి పోలీసుల చర్యలే కాదు, ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం. కాళేశ్వరం మాదిరిగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై కమిషన్ వేసి విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను తెలపాలని కాంగ్రెస్ నేతలు కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కృష్ణానది జలాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కేవలం కమిషన్ల కోసమే తుమ్మిడిహట్టి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులంతా కూడా భయంతో సభ నుంచి పారిపోయారని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు. మరోవైపు పలువురు బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రజాసేవలో కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. గాంధీభవన్లో పీసీసీ చీఫ్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. మహబూబాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలు కేసముద్రం మార్కెట్ మాజీ చైర్మన్, రాష్ట్ర ముదిరాజు సంఘం కార్యదర్శి నీలం సుహాసిని దుర్గేష్, ఎంఈపీఏ రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ సహా సర్పంచులు, మాజీ సర్పంచులు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మహేష్ గౌడ్. పోయిన ముఖ్యమంత్రి 7,00,000 కోట్ల అప్రూవల్ పెట్టిపోయినా దాని గాడిలో ప్రజలు
ఎన్నికలకు ముందు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో జరిగిన మాట ప్రకారం మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఎంత కష్టతరమైనా ఒక్కొక్కటిగా మేము ముందుస్తూ తీరుస్తా పోతా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై విచారణ చేపట్టాలన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేవలం కమిషన్ల కోసమే తుమ్మిడిహట్టి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా జూరాల నుంచి మార్చారన్నారు. పైసలన్నీ నచ్చిన వ్యక్తులకు దోచిపెట్టారన్నారు. కాళేశ్వరం మాదిరిగా పాలమూరుపై విచారణ కమిషన్ వేసి ప్రజలకు వాస్తవాలు తెలపాలని కోరారు ఎంపీ చామల. ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులంతా భయంతో సభ నుంచి పారిపోయారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మూసీపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభను బైకాట్ చేశారన్నారు. హరీష్ రావుపై కుట్ర చేస్తున్నట్టు తమకు అనిపిస్తోందన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి హరీష్ రావు గొంతు వినపడకుండా సభలో ముఖం కనపడకుండా కావాలనే బైకాట్ చేయించారని ఆరోపించారు. స్పీకర్ గారు వారికి అవకాశం ఇస్తే మూసీ నదిపైన మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రశ్నోత్తరాల సభలో మీకు వచ్చిన ప్రశ్నకు మీరు దాన్ని ప్రశ్నించే దానికి జవాబు తీసుకొని ప్రయత్నం చేయాలి తప్ప ఎంతకాలం రాజకీయం చేయాలని చెప్పండి, ఎంతకాలం ఏదోటి గిచ్చి లొల్లి పెట్టుకొని వెళ్ళిపోవాలని చెప్పండి తపంతో చేసినటువంటి కార్యక్రమం కానీ తప్ప. నిన్న మొన్ననే డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అపాయింట్ అయిన వ్యక్తికి ఈరోజు మాట్లాడొద్దు, నువ్వు మొత్తం సెషనే బైకాట్ చేయి అని చెప్పి తీసుకున్న నిర్ణయము కేసీఆర్ గారికి తెలియకుండా తీసుకుంటారని నేను అనుకోను. ఒకవైపు పదవి ఇచ్చినట్టే హరీష్ రావు గారికి ఇచ్చి ఇంకోవైపు శాసనసభ అయిపోయేదాకా ఆయన వాయసు వినబడొద్దు, ఆయన ముఖం ప్రజలలో కనబడొద్దు అని చెప్పి కుట్ర చేసినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసే నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. కరీంనగర్ జిల్లాలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు మల్లు రవి. పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరిగి బీఫామ్ ఇచ్చినప్పుడు ఆ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే వెంటనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కృష్ణా నదీ జలాలపై చర్చించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 7 ఏళ్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై డీపీఆర్ ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. జమ్మూ కాశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. కాశ్మీరీ లోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోనమార్గ్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. అలాగే బదేర్వాలోని ఎత్తైన పర్వతాలను మంచు కప్పేసింది. చెట్లపైన కూడా మంచు పేరుకుపోవడంతో తెల్లటి వర్ణంలో మెరిసిపోతున్నాయి. ఈ ఆహ్లాదకరమైనటువంటి వెదర్ను ఆస్వాదించడానికి టూరిస్టులు వస్తున్నారు. ఇక మరోవైపు రోడ్లపై పేరుకుపోయిన మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.